బీఆర్ఎస్కు ఓటేస్తే డ్రైనేజ్లో వేసినట్లే కాంగ్రెస్కు ఓటెందుకో చెప్పాలి. ఎన్నికలయ్యాక పన్నుల వాత తప్పదు. అభివృద్ధి నాది, కొబ్బరికాయలు మీవా. కేంద్ర నిధులపై గులాబీ నేతలకు బండి చొరకలు. గంగుల మూటా ముళ్ళే సదురుకో. కరీంనగర్ గడ్డపై కేంద్ర మంత్రి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే అన్న ఆ చర్చ జరుగుతూ ఉంది. 374 నామినేషన్లు వచ్చిందా కరీంనగర్లో. చాలామంది భారతీయ జనతా పార్టీకి అసలు కార్యకర్తలే లేరు, భారతీయ జనతా పార్టీ పోటీ చేయడానికి ఎవడు ముందుకే రారు అన్నారు. 66 డివిజన్లకు 374 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే పోటీ పడ్డారంటే ఒకసారి మీరు ఎంత రేంజ్లో భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. కారుకు కనీసం కార్యకర్తలు దొరుకుతలేరు. ఆడ కరీంనగర్లో కారుకు కార్యకర్తలు దొరుకుతలేరు. చెప్పులు రాళ్ళు ఇసురుతూ ఉన్నారు, చెప్పులు రాళ్ళు మట్టి పోసిపోతూ ఉన్నారు గంగుల కమలాకర్ ఇంటి ముందు. మరి 374 మంది పోటీలో ఉన్నారు. అంటే అభ్యర్థులు నామినేషన్లు వేసిండ్రు. 66 డివిజన్లో ఉన్నది, 66 మంది పోటీ చేయాలి. 66 మందిని తీసుకొచ్చుకున్నాడు బండి సంజయ్. 66 మందిలో 66 డివిజన్లకు 66 మంది పోటీ చేస్తూ ఉన్నారు. ఒక్క డివిజన్ కూడా ఖాళీగా లేదు. 66 మంది పోటీ చేస్తూ ఉన్నారు. 66 మందిలో 55 మంది పార్టీని నమ్ముకొని, పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని పనిచేసిన బిడ్డలకే టికెట్లు ఇచ్చిండే బండి సంజయ్. 55 మంది పాత ఎవరైతే ఉంటారో కట్టర్ బీజేపీ కార్యకర్తలకు టికెట్లు ఇచ్చిండు. బ్రహ్మాండంగా వెళ్తుంది. ఒక 5 బిడ్డలకు మాత్రం గాయత్రి కావచ్చు, శివ కావచ్చు, రాజు కావచ్చు, అనిల్ కావచ్చు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చెక్ చేసుకోండి. కొన్ని డివిజన్లల్లో ఎక్కడ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. గాయత్రి పైన అనేక కేసులు అయినాయి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నందుకు. బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, కానీ కాషాయ జెండా వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఈ నిరుపేద బిడ్డలకు కూడా బండి సంజయ్ అండదండలు ఉండి టికెట్లు ఇప్పించుకొని రేపు గెలిపించబోతున్నారు. ఇది కదా అసలైన రాజకీయం. అసలైన రాజకీయం ఇదే కదా. ఆ డివిజన్లు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. బండారి గాయత్రి 9వ డివిజన్ నుంచి పోటీ చేస్తుంది. రాజు 13వ డివిజన్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. శివ 14వ డివిజన్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అనిల్ 52వ డివిజన్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎవరికి కూడా పైసలు లేకపోవచ్చు, కానీ గుండె నిండా కాషాయ జెండా మాత్రం కనిపిస్తూ ఉంటుంది. అటువంటి బిడ్డలను బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, పైసలు లేకపోవచ్చు, అన్ని తానై టికెట్లు ఇప్పించుకొని గెలిపించబోతున్నాడు బండి సంజయ్. ఎందుకు రాసుకొచ్చింది వేరే పేపర్లలో కరీంనగర్లో కరీంనగర్ మేయర్ పీఠం భారతీయ జనతా పార్టీదే అంటే పక్క ప్లాన్తో బండి సంజయ్ వెళ్తూ ఉన్నాడు. అన్ని తానే ఆర్థికంగా అన్ని కోణాలలో అన్ని తానే 66 డివిజన్లకు 66 డివిజన్లు గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత మన పైన ఉన్నదని బండి సంజయ్ ప్రచారం మొదలుపెట్టిండు. అసలు సిసలైన యువతకు, అసలు సిసలైన కాషాయ కార్యకర్తలకు టికెట్లు ఇచ్చిన చరిత్ర బండి సంజయ్కి అయితే దక్కిందా. సెల్యూట్ చేస్తూ ఉన్నాం మేము. గాయత్రికి అనేక కేసులైనాయి. గాయత్రి పైన వాడబిడ్డ సంజయ్ అన్న జైలుకు పోయినప్పుడు కావచ్చు, సంజయ్ అన్న అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డప్పుడు కావచ్చు, ఈ బిడ్డలందరూ అండగా ఉన్నారు. అది కదా ఒక లీడర్ గొప్పతనం. మనం కష్టాలలో ఉన్నప్పుడు పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు ఏ బిడ్డలు ఆ పార్టీ కోసం కష్టపడ్డారు, ఏ బిడ్డలు కరీంనగర్ కోసం కష్టపడ్డారని ఒక్కొక్క లెక్క తీసుకొని 66 మంది వజ్రాలను తయారు చేసుకున్నాడు ఆ బండి సంజయ్. ఇచ్చిన ఎవడన్నా టికెట్లు ఇట్లా. అందువచ్చే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పైన బండి సంజయ్ కాషాయ జెండా ఎగరబోతుంది. 100కు 1000% నిజం, రాసి పెట్టుకోండి. జాలదా ఆయన ఏం చేసిండు, ఏం చేసామని గంగుల కమలాకర్ అడుగుతుండు. నేను చేసే పని గిద్రా నాయన అని చెప్పి ఆయన తీసుకొచ్చిన నిధులు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కావచ్చు, కరీంనగర్ టౌన్లో కావచ్చు, నేను తీసుకొచ్చిన నిధులు కానీ లెక్కాపత్రాలతో పాటు ఇంటింటికి పంపిస్తున్నాడు. ఇక మూట ముళ్ళ చదువుకో గంగుల కమలాకర్ పోయిగండి అన్న.